ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము వాక్యంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఆశీర్వాదం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనము. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యము దేవుని ప్రజలకు ఇచ్చిన గొప్ప పిలుపు. మనం అంధకారంలో, నిరాశలో, భయంలో మనం చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ కూడా దేవుని వెలుగు మనలను తాకి మన మీద ఉదయించి లేచి ప్రకాశించమని పిలుస్తున్నాడు. మన వెలుగులో మనలో నుండి కాదు, కానీ అది దేవుని మహిమ మన మీద ఉదయించడం వలన జరిగిన కార్యము. దేవుని సన్నిధిలో ఉన్నవారు అంధకారంలో దాగి ఉండరు. వారు ఆశకు చిహ్నంగా, దారి తప్పిన వారికి మార్గదర్శకంగా నిలుస్తారు. ఈ దినాల్లో దేవుడు నీ జీవితంలోనూ తన వెలుగును ప్రకాశింపచేయాలని కోరుచున్నాడు. ఆయన వెలుగు నీ బలహీనతలను దాటించి నిన్ను ఇతరులకు గొప్ప దీవెనకరంగా మారుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని లేచి ప్రకాశించమని పిలిచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితంలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించి నీ మహిమతో మమ్మల్ని నింపండి. భయమునకు బదులు విశ్వాసాన్ని, నిరాశకు బదులు ఆశను మాకు దయచేయండి. మేము ఎక్కడ ఉన్నామో అక్కడ నీ వెలుగును ప్రతిఫలింపచే పాత్రలుగా మమ్మల్ని చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.